ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 8:30 అవుతుంది మామ. ఇప్పుడైతే ఎల్లంతలకి దండం పెట్టుకుని మేమైతే ఉన్న సరుకు అయితే అమ్ముకోవడానికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ బండిలో మనకి ముందు రోజు బెండకాయ వేసాం కదా, 270 కిలోలు. ఆ బెండకాయ అయితే మనకి ఇంకా బండిలో చాలా ఉంది. బస్తాన్నర అయితే అమ్మేమో, ఇంకా 2 బస్తాలన్నర బెండకాయ అయితే అలాగే ఉంది. అంటే ఇంచుమించుగా ఒక 200 కిలోల దగ్గరికి అయితే బెండకాయ ఇంకా బండిలోనే ఉంది. కాబట్టి దాన్ని అయితే అమ్మేద్దామని చెప్పి మేమైతే బండి తీసుకుని వెళ్ళి పాయింట్లు అయితే పెడుతున్నాం. పాయింట్లు అంటే ఎక్కడో కాదు మామ, ఇక్కడే పిరియాజగూడ రోడ్లోనే ఎల్లంతల గుడి దాటగానే లెఫ్ట్ సైడ్ అయితే మనం బండి పెడుతున్నాం. వైన్ షాప్ పక్కకే కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడైతే బండి పెట్టి వ్యాపారం అయితే చేస్తున్నాం. ఇంచుమించుగా ఒక 200 కిలోల దగ్గరికి అయితే ఉంటుంది మామ ఈ బెండకాయ. అసలు బెండకాయ ఇప్పుడు కూడా చాలా స్పీడ్గా పోయేది మన దగ్గర, కానీ ఈసారి అయితే మాత్రం అసలు పోలేదు. అంటే బయట వ్యాపారాలు లేవు, అందుకే ఈ బెండకాయ అయితే ఇలా పోయింది. అందులోకి రోడ్డు ఒకటి మనకి లోపల పెడతా ఉన్నాం కదా, దాని గురించి వ్యాపారాలు లేవు. ఈ బెండకాయ ఎలా ఉండగా నాకైతే చిన్న పని అయితే ఉంది మామ. ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ అయితే ఉంది. వాళ్ళకైతే నేను దొండకాయ ఇవ్వాలి. దొండకాయ వచ్చి వారానికి వచ్చి మనకి 400 కిలోలు అలా అయితే దొండకాయ అయితే పడుతుంది సార్ వాళ్ళకి. అందుకని చెప్పి దొండకాయ పాదు ఎక్కడ ఉంది, అదే తోట ఎక్కడ ఉందంటే అది చూడడానికి అయితే నేను వెళ్ళాలి. అయినా కానీ నేను మధ్యాహ్నం వరకు అయితే వ్యాపారం దగ్గర ఉన్నాను మా నాన్నకైతే ఈరోజు హెల్త్ బాగాలేదు, అందుకని రాలేదు. నేనే చూస్తున్నాను ఇదైతే. అందుకే నేను ఈరోజు బండి దగ్గర అయితే ఉండి వ్యాపారం అయితే చూసి మధ్యాహ్నం నుంచి అయితే మా నాన్న వస్తాడో అప్పుడైతే ఈ బండి అప్పు చెప్పి నేనైతే దొండకాయ చూడడానికి అయితే వెళ్దామని అయితే అనుకున్నాను. జనం అయితే మాత్రం ఏరుతున్నారు మా. ఏరుకోవడానికి కూడా పెద్ద ఏమీ లేదు ఇందులో, అంటే కాయలన్నీ కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇతనైతే ఎవరికో 10 కేజీలు కావాలంట, అందుకని చెప్పి వచ్చి పోనీలే ఇలా అయినా కానీ మనకి ఈయనైతే మాత్రం ఒక 10 కేజీలు బేరం అయితే తీసుకొచ్చాడు. ఈ రకంగా అయినా మనకు ఒక 10 కేజీలు అయితే సేల్ అయిపోయింది. మనకైతే మాత్రం అసలు వ్యాపారం లేదు. మనమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదు కదా. ఈయనైతే మాత్రం మార్కెట్కి వెళ్ళాడు మామ. మార్కెట్కి వెళ్ళి దోసకాయ ఒకటి, గోకరకాయ ఒకటి, ఇంకొకటి దొండకాయ ఒకటి బండ్లు వేసుకుని అయితే తెచ్చాడు. ఇదే ఆయన బండి. ఈ బండ్లు అయితే అవన్నీ వేసుకుని అయితే తెచ్చాడు ఈయన. బండి అయితే కట్ట మీద అయితే పెడుతున్నారు. మనం అయితే పెట్టట్లేదు. కట్ట మీద కాదు, ఇంకొంచెం చివరికి అయితే పెడుతున్నారు అన్నమాట. అక్కడైతే పెట్టి అమ్ముతున్నారు, కానీ మనం అయితే పెట్టట్లేదు. నేనైతే దొండకాయ పాదు కోసం అయితే వచ్చాను మా. అదే దొండకాయ కోసం వచ్చాను తోటకే. దొండకాయ కోసం వస్తే నాకు స్టార్టింగ్లో ఈ చిక్కుడికాయ అయితే తగిలింది. ఈ చిక్కుడికాయ ఎవరిదో అంటే ఈ ఫామ్ ఎవరిదో అనేది మనకు తెలీదు. దారిలో అయితే కనిపించింది. సరే కనిపించింది కదా ఒకసారి చూద్దామని చెప్పి మేమైతే తోటలోకి అయితే వెళ్ళాం. అదే ఈ తోటలోకి వెళ్ళిన తర్వాత ఈ చిక్కుడికాయ అయితే చూసాము. ఇది కూడా ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయిందంట. పొద్దున్న వెళ్ళిపోయింది కటింగ్ అయిపోయి. మేమైతే చూసేసరికి కాయ అయితే లేదు దాన్ని, చిక్కుడుకాయ అయితే. తర్వాత దొండ తోటలోకి అయితే వచ్చామమ్మ. దీన్ని దాటిన తర్వాత దొండ తోట ఉంది. ఈ దొండ తోటలోకి అయితే వచ్చాం. అసలు ఎవరైనా ఉంటారేమో, మనం అయితే మాట్లాడదామని చెప్పి దొండ తోటలో అయితే వెతుక్కుంటూ వచ్చాం. మనకు ఒక ఆయన చూపిస్తా అన్నాడు. ఆయనది కూడా మనకి వారానికి వచ్చి ఒక 400 నుంచి 500 కిలోలు కావాలంటే, సరే అంత సరుకు అయితే మా దగ్గర లేదండి అని చెప్పి అయితే చెప్పాడు ఆయన. సరేలే ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మేము కూడా ఎలాగ వచ్చాం కదా, దారిలో చూసుకుంటూ పోదాం. ఎక్కడైనా వర్కౌట్ అయితే ఎవరైనా కనపడితే, రైతు ఎవరైనా కనపడితే మనం మాట్లాడదాం, ఒకవేళ ఇస్తారేమో అని చెప్పి నేనైతే తిరుగుతూ ఉన్నాను. మనకేంటంటే మార్కెట్లో అలాగే దొరికేద్దాం. 400, 300 కేజీలు అంటే 400, 500 కేజీలు అంటే మార్కెట్లో దొరికేస్తుంది. కాకపోతే మనకేంటంటే ఫ్రెష్గా కావాలి, చెట్టు పాదు నుంచి కాయ అయితే కావాలి. అందుకని చెప్పి నేను ఈ తోటల కోసం అయితే తిరుగుతున్నాను, దొండ తోటల కోసం. చివరికి ఎలా అయితేనే కనిపించింది. అదే కనిపించినాయి ఇంకా తోటలు, ఇది కాకుండా వేరే తోటలు కూడా కనిపించినాయి దొండ తోటలు. కానీ ఎక్కడ చూసినా కానీ క్రాప్ అయితే, కాయ అయితే లేదు మామ. క్రాప్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకైతే లాస్ట్ కటింగ్ వచ్చేసినట్టు అయితే అయిపోయింది. కాయ అయితే లేదు పాదుల్ని. మేమైతే అలా తిరుగుతూ ఉన్నాం, కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఉన్న కాయలు దీంట్లో ఏదో అక్కడక్కడ ఒక కాయ ఉంది, అది కూడా జస్ట్ చెట్టుకే పండు అయిపోయి ఉంది కాయలు అయితే మాత్రం. ఇదైతే ఇలా వదిలేసారు. దీని అంతా మొత్తం క్రాఫ్టింగ్ అయితే చేస్తారు మా. మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా అయితే పెడతా ఉంటారు. ఇప్పుడైతే ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, క్రాఫ్టింగ్ అయిపోయింది. మొత్తం ఆకు ఇవన్నీ తీసేస్తారు. తీసేసిన తర్వాత అలా ఉన్న వాటికి ఒక 15 నుంచి ఒక 20 రోజుల్లో మళ్ళీ కాపు అయితే మొదలైపోతుంటుంది. అదే ఆకు వచ్చేస్తుంది. ఆకు వచ్చేసి మళ్ళీ కాయ అయితే వస్తుంది. ఇది వచ్చి బీరకాయ మామ, బీరపాదు ఇది. అది కూడా ఏం లేదు, అది లాస్ట్ కటింగ్ అయిపోయింది అంతా కూడా బీరపాదు. తర్వాత మళ్ళీ అలా పోతుంటే ఇక్కడ చాలా తోటలు ఉన్నాయి మామ. ఇవన్నీ కూడా కూరగాయల తోటలే. ఇదంతా కూడా కాకరది కదా. అలా కవర్లోకి అయితే కోస్తారు. అలాగే 15 కేజీల కవర్లు ఇవి మనకు మార్కెట్కి వస్తాయి కదా, ఒంటిమూడ మార్కెట్కి ఇవన్నిటికి వస్తాయి కదా కవర్లో. ఇలాగే రైతులు కోసేసి వీటిని అయితే ఇలా కవర్లో 15 కేజీలు కాడ కాటా వేసి కవర్లో అయితే కట్టేస్తారన్నమాట. చూడండి మా కాకరకాయ అయితే ఎంత బాగుందో, అసలు ఫుల్ ఫ్రెష్. అదే ఇంకా అప్పుడు కోసిందంటే ఫ్రెష్గానే ఉంటుంది కదా. ఇదైతే మార్కెట్కి వచ్చి ఇవన్నీ అప్పటికి కొంచెం డల్ అవుతుంది, కానీ తోటలో చూస్తుంటే మాత్రం కాయ మాత్రం భలే ఉందన్నమాట. ఇదంతా కాకరే. ఇంచుమించు ఇది ఒక 2 ఎకరాలు అయితే ఉంటుంది మొత్తం కాకరే. లైన్కి వచ్చి ఒక 4 కవర్లు అయినా తగ్గుతున్నాయి మామ కాకర అయితే. ఈ పక్కనే వంకాయ కూడా ఉంది. ఆ వంకాయ అయితే మీకు చూపిస్తాను. ఇదైతే మాత్రం మొత్తం కాకరే. వాటర్ చూసారా, ఇదంతా కూడా ఇప్పుడు ఫామ్లు అన్నీ కూడా ఎలానే ఉన్నాయి, డిప్ లైన్లు. ఈ డిప్ లైన్ల ద్వారానే వాటర్ అన్నమాట. ఇది కూడా వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. వాటర్ ఎంతవరకు కావాలో అంతవరకే పెడతా ఉంటారు అన్నమాట వాటర్ అయితే. ఇదిగో మా ఇలా అయితే లైన్కి వచ్చి మనకి ఇప్పుడైతే 3 కవర్లు అయినా తెగుతున్నాయి.
ఇంచుమించు లైన్కి 3 కవర్లు అంటే 45 కిలోలు అయితే కవర్లకు తెగుతున్నాయి. అంటే ఇది సీజన్ స్టార్టింగ్లో అంటే క్రాఫ్టింగ్ వచ్చిన కొత్తలో అయితే ఇంకా ఎక్కువ తెగుతుందేమో. ఇప్పుడైతే 2 నుంచి 3 కవర్లు అయితే తెగుతుంది కాకరకాయ అయితే. అయినా కాకపోయినా మనకి కాకరకాయ అయితే పెద్ద పని ఏం లేదు. మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే దొండకాయ, ఆ తర్వాత చిక్కుడుకాయ. ఆ రెండింటి కోసం అయితే తిరుగుతున్నాం. కానీ మనకు అన్నీ కనపడుతూ ఉన్నాయి. సరే అలాగే కనపడుతున్నాయి, మనం చూస్తున్నాం కదా అని చెప్పి నేనైతే వీడియో తీసి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. వంకాయ చూడండి మా, వంకాయ అయితే పిచ్చ క్వాలిటీ ఉంది. ఇదంతా వంగతోటే, ఇదంతా కూడా పిచ్చ క్వాలిటీ ఉంది. ఇది కూడా పందిరి ఉంది మా ఇక్కడైతే. దీని మీద కూడా దొండకాయని కాకరకాయని ఎక్కిస్తారు. కింద అయితే మాత్రం ప్రస్తుతానికి ఈ వంకాయ అయితే ఉంది. వంకాయ చూడమో అసలు ఎంత క్వాలిటీగా ఉందో. వంకాయ అయితే చాలా బాగుంది. చెట్టున కాయలు అయితే ఇలాగే ఉంటాయి, చాలా క్వాలిటీగా ఉంది వంకాయ అయితే మాత్రం. కానీ మార్కెట్లో అన్నిటికీ ఇప్పుడు రేట్ ఉంది, కానీ వంకాయ ఒకటి మాత్రం డౌన్లో ఉంది మామ. మిగిలిన అన్ని రేట్ ఉన్నాయి. బెండకాయ రేట్ ఉంది, దొండకాయ రేట్ ఉంది, బీరకాయ రేట్ ఉంది. బెండకాయ కొంచెం పడింది అనుకో, మిగిలిన అన్ని రేట్లు ఉన్నాయి. కాకరకాయ చాలా రేట్ ఉంది. కానీ ఈ ఒక్క వంకాయ మాత్రం రేటు కొంచెం తక్కువలోనే ఉంది. కేజీ వచ్చి 20 రూపాయలు లోపలనే ఉంది వంకాయ అయితే. ఇదనే కాదు, వైట్ కానీ పొడ వంకాయలు కానీ అన్నీ కూడా ఇప్పుడైతే వంకాయ ఒకటి డౌన్లో ఉంది. మిగిలిన అన్నీ కొంచెం రేటే ఉన్నాయి. అసలు నేను కూడా 2 రోజుల నుంచి మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు మామ. ఈ వీడియో మీకు 2 రోజుల ముందు రావాలి, కానీ ఈ రోజు అయితే వచ్చింది. ఎందుకంటే నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి కూడా కుదరట్లేదు. ఒక పని ఉంది నాకు, పని మీద అయితే తిరుగుతుంది అనమాట. సొరకాయ తోట మా ఇదంతా కూడా సొరకాయ పాదులు ఇవన్నీ కూడా. సొరకాయ చూడండి, ఇది కూడా లాస్ట్ కటింగ్ ఇది నాకు తెలిసి. ఎందుకంటే కాయని బట్టి చెప్పొచ్చు. కాయ మీద మచ్చ ఉంది, అలాగే వంకరలు తిరిగి ఉంది కాయ అయితే. ఇది కూడా లాస్ట్ కటింగ్. ఇది అయితే సొరకాయ లాస్ట్ కటింగ్ అయినా కానీ ఇది చేలో చూసేసరికి మంచి భలే ఉందన్నమాట. అంటే ఎలా ఉందంటే దీనిపైన అది ఉంటారు కదా, అది చిన్న వస్తాయి కదా, దాన్ని ఏమంటారు, అది కూడా కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. మనకు మార్కెట్కి వచ్చేసరికి అది అయితే మిస్ అవుతుంది. అంత అది ఉండదు, దాన్ని ఏమంటారు నాకు తెలియట్లేదు. చిన్నగా వైట్గా కనపడతాయి కదా, నూగు అది దీని మీద ఉంది మా కాయ మీద అయితే. అంత ఫ్రెష్గా ఉంది. ఇక్కడ నుంచి ఇది మళ్ళీ కవర్లో కట్టి మార్కెట్కి వచ్చేసరికి అదైతే మిస్ అవుతుంది. కాయ అయితే మాత్రం లాస్ట్ కటింగ్ ఇది నాకు తెలిసి. అందుకే ఒక సైజు రాలేదు, డిఫరెంట్ సైజుల్లో వచ్చింది. కాయ మీద కూడా మచ్చ అయితే ఉంది. ఆ పాప చూడండి మా ఎలా పనిచేస్తుందో. మనకేమో ఈ వయసులోనే గోళీలు ఆడామా, క్రికెట్ ఆడామా అన్నట్టు ఉండేది. కానీ పాప చూడండి ఎలా కష్టపడుతుందో. ఈ సొరకాయ అయితే మాత్రం పర్లేదు మా, బాగానే ఉంది. క్వాలిటీ అయితే మాత్రం పర్లేదు. కానీ కాయ చూడడానికి పెద్ద లుక్ లేదు, కానీ క్వాలిటీ అయితే మాత్రం లేతగానే ఉందిలే. మనం వచ్చిన పని అయితే అవ్వలేదు. ఆ దొండకాయ కోసం తిరిగాం కదా, పని అయితే అవ్వలేదు. వెళ్తుంటే దారిలో బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది మామ. మన పని ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. దీనికేమో ఆ డిజిటల్ మీటర్ పోయింది, పెట్రోల్ ఎంత ఉన్నది అనేది అయితే చూపించదు. మనం ఏమో మర్చిపోతాం మన పనుల్లో పడి, అసలు దీంట్లో ఎప్పుడు కొట్టించామో ఏంటో కూడా తెలియదు. అలాగే తోలేస్తూ ఉంటాం. ఇదేమో ఆగిపోయింది. అయినా కానీ పాపం ఒక 2 కిలోమీటర్లు అయితే వెళ్తుంది మామ. ఆగిపోయినా కానీ 2 కిలోమీటర్లు వెళ్తుంది. ఎందుకంటే మనది BS6 కాదు కదా, ఒక 2 కిలోమీటర్లు అయితే వెళ్తుంది, పాత బండి కాబట్టి. అయినా కానీ పాపం ఉంచి కొడితే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళింది. అయినా బంక్ ఎక్కడ లేదు. అందుకని బండి పక్కన పెట్టేసి మా వాడైతే బండి వేసుకెళ్ళి ఒక బాటిల్ పట్టుకెళ్ళి పెట్రోల్ అయితే తెచ్చాడు, 1 లీటర్ పెట్రోల్. ఇది వేసేసుకుని మేమైతే వెనక్కి అయితే బయలుదేరిపోయాం. ఇంకేంటంటే దీంట్లో లీటర్ పెట్రోల్ వేస్తే ఏమాత్రం సరిపోదు. మనం ఎప్పుడు కొట్టించినా కానీ ఒక 300-400 కొట్టిస్తూ ఉంటాం. కానీ లీటర్ పెట్రోల్తో మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత కూడా నేను పెట్రోల్ కొట్టించలేదు, మర్చిపోయాను. సాయంత్రం అయిపోయింది మా, సాయంత్రం అయిపోయి టైం వచ్చి 6:30 అయిపోయింది. వ్యాపారం అయితే మాత్రం ఏమీ లేదు. సరికి ఎక్కడది అక్కడే ఉంది. ఇంచుమించుగా ఒక 100 కిలోల పైనే ఉంటుంది. ఇంకా బెండకాయ అయితే ఏదో అలా జరుగుతూ ఉంది అంతే, ఏమీ వెళ్ళలేదు. ఏదో అలా జరుగుతూ ఉంది. ఇంకా సరుకు చాలా ఎక్కువ ఉంది మామ. వచ్చిన వాళ్ళు ఏమో ఏరుకుంటున్నారు, ఏరుకోలేక 1/2 కేజీలు అయితే పట్టుకెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఏరుకోవడానికి కూడా జస్ట్ ఒక 10 కాయలు ఏరుతున్నారు, అదే ఒక 1/2 కిలో కాడికి ఏరుతున్నారు. ఇంకా ఏరలేక బుట్ట అక్కడ పాడేసిపోతున్నారు. కాయ బాగుండాలి మామ, కాయ బాగోలేదు మంది. ఇప్పుడు నేను మార్కెట్లో అందుకే బాగోలేదని చెప్తూ ఉంటాను. బాగోలేదని చెప్తుంటే మీలో కొంతమంది ఏమైనా కామెంట్ పెడతారంటే, రైతు అంత కష్టపడి పండిస్తాడో, నువ్వేమో మార్కెట్కి వెళ్ళి బాగోలేదని ఈజీగా చెప్పేస్తున్నావు అని చెప్పి అయితే చెప్తారు. ఎంత కష్టపడి పండించినా కానీ అది బాగుంటేనే కదా మామ బయట సేల్ అవుతూ ఉంటుంది. ఇదిగో మనం ఏదో ఒక రేటుకి అయితే కొనుక్కొని తెచ్చేస్తాం మార్కెట్లో డేర్ చేసి, కానీ అది వెళ్ళకపోతే మాత్రం ఇంకా ఇలా ఇబ్బంది పడాలి. మన వ్యాపారం 2 రోజులు అయితే స్టాప్ అయిపోయింది ఈ బెండకాయ వేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు చూసుకుని కొనుక్కోవచ్చు కదరా బాబు, కొన్న తర్వాత ఎందుకు ఇలా ఏడుతామని. అంటే మనం కొనేది బస్తాల్లో బల్క్ లెక్క కొంటాం, పైన చూసేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మనం బస్తా ఇప్పుడు బండి మీద వేస్తే ఈ రకంగా అయితే తయారవుతాయి. ఎందుకంటే బల్క్ కింద కొన్నదాన్ని మనం అయితే ఇంకేం చెప్పలేం. రేటు కూడా కొంచెం రీజనబుల్. 15 రూపాయలు అంటే ఇంక ఇంతేలే, ఇంక మనం ఏం చేయలేం. అదంతా కూడా మన అదృష్టాన్ని బట్టి పోతూ ఉంటుంది. 15 రూపాయలు కొన్నప్పుడు ఒక్కొక్కసారి నెంబర్ 1 సరుకు వచ్చేస్తుంది 15 రూపాయలకి, ఒక్కొక్కసారి అయితే గడ్డి వస్తుంది 15 రూపాయలకి. ఇంక అంతేలే, మనం ఏం చేయలేము. మన టైం బాగుందంటే మంచిగా దొరుకుతుంది, ఇంక బాగాలేదంటే ఇంక ఇలాంటిగా చూడమా. ప్రకృతి మనకి ఏ విధంగా సహాయపడుతుందో. మనకి అసలే బెండకాయ చాలా ఉంది. టైం అయితే 7 అయింది, లైట్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టలేదు అనుకుంటే వీటికి, లైట్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. అదేమో కొట్టుకుంటుంది, ఆగిపోవడానికి రెడీగా ఉంది. అసలు మన టైం ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఈ లైట్ ఆగిపోతే ఒక్క లైట్ మీద సరికి అసలు కనపడదా. మామూలుగానే జనం ఆగట్లేదు. ఇంకెందుకులే అని చెప్పి మేము ఆ లైట్ కూడా ఆగిపోయింది కొంత టైం తర్వాత. ఇంక సర్లే ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పి అదైతే క్లోజ్ చేసాం.
ఇది ఆ లైట్ అది ఇంకా బండి క్లోజ్ చేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాం. ఏదో అమ్ముతా ఉంది కేజీ కడకే, ఇంకెందుకులే అని చెప్పి మేమైతే క్లోజ్ చేసామన్నమాట. క్లోజ్ చేసి ఈ బెండకాయ అయితే తీసుకొచ్చి ఆవులకైతే పెట్టామా. ఇంచుమించుగా 100 కిలోల పైన ఉంటుంది బెండకాయ అయితే. అంటే ఈ మధ్య చాలామంది అంటున్నారు నువ్వు గోశాలకు వెళ్ళట్లేదు అందుకే వ్యాపారం ఎలా అయిందని చెప్పి. గోశాలకు వెళ్ళేంత వ్యాపారం మనం చేయట్లేదు ఈ మధ్య. మీరు గమనించారో లేదో, మన వీడియోస్ అన్నీ కూడా మనం గోశాలకు వెళ్ళేంత వ్యాపారం చేయట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక 500, 600, 700 కిలోలు కూడా వేసేవాడిని సరుకు బండి మీద. అందులో మనకు ఒక 50 కిలోలు 100 కిలోలు మిగిలితే పెద్ద నొప్పి అనిపించేది కాదు. ఎందుకంటే అంత సరుకు అమ్మిన తర్వాత కనీసం వేస్టేజ్ వస్తుంది. ఆ వేస్టేజ్ వస్తుందని మనం లెక్కేసే మనం సరుకు కొనేవాళ్ళం మార్కెట్లో. కానీ ఇప్పుడు మనం కనీసం 200 కిలోలు సరుకు కొనట్లేదు. కాబట్టి వేసిన సరుకు అంతా ఇంచుమించుగా అయిపోతుంది. గట్టిగా మిగిలితే ఒక 5-10 కిలోలు మిగులుతుంది అంతే. ఆ 10 కిలోలకి 15 కిలోలకి 20 కిలోలకి మనం అయితే గోశాల వరకు రాలేక దాన్ని అక్కడికక్కడే సరిపెట్టేస్తున్నాం అన్నమాట. ఈ సరుకు ఎక్కువ ఉంటే మనం గోశాలకి ఎందుకు రమ్మామా, మనం ఏమన్నా పాడాయం కదా వేస్ట్గానే. మిగిలిందాన్ని ఎలాగో తీసుకొచ్చి గోవులకే పెడతాం. కానీ మనకి ఈ మధ్య మిగిలినంత సరుకే కొనట్లేదు మనం. అయినా వ్యాపారమే సరిగ్గా చేసింది లేదు కదా, అందుకని ఈ మధ్య గోశాలకి అయితే రావట్లేదు. ఈ రోజైతే మాత్రం గోశాలకు వచ్చామా. బెండకాయ అయితే మాత్రం ఒక 100 కిలోలు అయితే ఉంటుంది. ఈ 100 కిలోలు కూడా ఇంచుమించు అన్నిటికీ కూడా కొంచెం కంఫర్ట్గానే సరిపోయింది అన్నమాట. ఇవైతే మనం గోశాలలో వేసేసి మేమైతే ఈరోజు మార్కెట్కి అయితే బయలుదేరాం. మార్కెట్కి కాదు, దొండకాయ కోసం అయితే వేటలు అయితే పడ్డామన్నమాట మేము. రేపు పొద్దున్నైతే దొండ తోటలు అయితే కలుద్దామా. ఉంటాం మరి, బాయ్. ఇది వ్యాపారం.